ఒక అమ్మాయి, ఆమె మాజీ మిస్ పూణే. అసలు ట్విషా శర్మ ఆత్మహత్య చేసుకుందా లేక హత్య చేశారా? భోపాల్లోని తన భర్త ఇంట్లో ట్విషా మృతి చెందింది. ట్విషా తల్లి చెబుతున్న మాటలు చాలా షాకింగ్గా ఉన్నాయి. ట్విషా వాట్సాప్ మెసేజ్లను మనం పరిశీలిస్తే, నేను ఇక్కడ హ్యాపీగా లేను, నేను ట్రాప్ అయ్యాను అంటూ తన తల్లికి మెసేజ్ చేసిందని చెబుతున్నారు. మరి అసలు నిజమేంటి? ఇది నిజంగా సూసైడేనా లేక మానసిక వేధింపుల ఫలితమా? పాడ్కాస్ట్ స్టార్ట్ చేసే ముందు 2 సెకండ్ల పాటు మౌనం పాటిద్దాం. ఒక అమ్మాయి, ఆమె మాజీ మిస్ పూణే. పెళ్ళై కేవలం కొన్ని నెలలు మాత్రమే అయింది. ఆ తర్వాత ఒక్కసారిగా ఆమె మృతి. మరణానికి ముందు ఐ యామ్ ట్రాప్డ్ అని రాసి పెట్టి ఉన్న ఒక నోట్ ఉంచడం ఇంకా షాకింగ్ వినిపిస్తోంది. అయితే ఆమె ఎవరో కాదు, ట్విషా శర్మ. అసలు ట్విషా శర్మ ఆత్మహత్య చేసుకుందా లేక హత్య చేశారా? లేక ఆత్మహత్యకు ఎవరన్నా ప్రేరేపించారా? ఇదే ఇప్పుడు బిగ్గెస్ట్ మిస్టరీ. దేశమంతా ఈ మిస్టరీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక పోలీసులేమో ఇది సూసైడ్ అంటున్నారు, కానీ ఆమె పేరెంట్స్ ఏమో ఇది ఖచ్చితంగా ఒక హత్య అని అంటున్నారు. కానీ ఈ కేసులో బయటకు వస్తున్న ప్రతి డీటెయిల్ని చూస్తే కథని ఇంకా మిస్టరీగానే మారుస్తున్నాయి. సో ప్రతి విషయం ఒక కొత్త అనుమానాన్ని రేకెత్తిస్తోంది. ఇది ట్విషా శర్మ కేసు. సో ట్విషా శర్మ ఎవరు? తెలుగు సినిమాలో కూడా నటించిన ఈ యువనటి 2025లో సమర్థ్ సింగ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అన్నీ బాగానే ఉన్నాయనుకున్నారు, కానీ మే 12, 2026 భోపాల్లోని తన భర్త ఇంట్లో ట్విషా మృతి చెందింది. అధికారికంగా చెప్పింది ఏంటంటే హ్యాంగింగ్. కానీ ఇక్కడే కథ మొదలవుతుంది. ఎందుకంటే ట్విషా తల్లి చెబుతున్న మాటలు చాలా షాకింగ్గా ఉన్నాయి. ఆమె తల్లి ఏమంటుందో తెలుసా? నా కూతురు చాలా స్ట్రాంగ్ గర్ల్, ఆమె ఎప్పుడు ఇలా తన ప్రాణాలు తాను తీసుకునే అమ్మాయి కాదు అని. పెళ్లి తర్వాత మా అమ్మాయి పూర్తిగా మారిపోయింది, ఎప్పుడు ఫోన్ చేసినా టెన్షన్లోనే ఉండేదని ట్విషా తల్లి అంటున్నారు. అంతేకాదు, ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని వాట్సాప్ మెసేజ్లు కూడా వైరల్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఆ ట్విషా వాట్సాప్ మెసేజ్లను మనం పరిశీలిస్తే, నేను ఇక్కడ హ్యాపీగా లేను, నేను ట్రాప్ అయ్యాను అంటూ తన తల్లికి మెసేజ్ చేసిందని చెబుతున్నారు. ఇక ఈ కేసులో మరో ముఖ్యమైన పాయింట్ ఉంది. అదేంటంటే సీసీటీవీ ఫుటేజ్ గురించి. సో ఈ సీసీటీవీ ఫుటేజ్ గురించి మనం తప్పకుండా మాట్లాడుకోవాలి. అందులో సాయంత్రం పూట ట్విషా మెట్లపై వెళ్తున్నట్లు కనిపించింది. సో కొద్దిసేపటికే అదే సీసీటీవీలో మనం గమనిస్తే కొద్దిసేపటికే కొంతమంది ఆమె శవాన్ని కిందికి తీసుకొస్తున్నారు. మరి ఆ మధ్యలో ఏం జరిగింది? ఈ ఒక్క ప్రశ్నకి ఇప్పటి వరకు క్లియర్ ఆన్సర్ రాలేదు. ఇంకో పెద్ద ట్విస్ట్ ఏంటంటే, ట్విషా భర్త సమర్థ్ సింగ్ ప్రస్తుతం కనిపించడం లేదు. సో సమర్థ్ సింగ్ పరారీలో ఉన్నాడు. ఇక ట్విషా అత్త గిరిబాలా సింగ్, ఈమె చేసిన వ్యాఖ్యలైతే సోషల్ మీడియాలో పెద్ద డిబేట్ అయ్యాయి. ఆమె ట్విషాపై వ్యక్తిగత ఆరోపణలు కూడా చేశారు. ట్విషా డ్రగ్స్ వాడేవారని చెప్పారు. అంతేకాదు, ట్విషా మెంటల్ హెల్త్ గురించి కూడా కామెంట్స్ చేశారు. ఇక ట్విషా మానసిక పరిస్థితి బాగాలేదని, తనకు చేతులు వణికేవని చెప్పారు వాళ్ళ అత్తగారు. ఇక ట్విషా అత్త గిరిబాలా సింగ్ గతంలో జడ్జిగా పనిచేసేవారు. కానీ ఇక్కడ చాలామంది అడుగుతున్న ఒకటే ఒక క్వశ్చన్ ఏంటంటే, ఒక అమ్మాయి చనిపోయిన వెంటనే ఆమె క్యారెక్టర్ గురించి మాట్లాడడం ఎందుకు? అసలు ట్విషాను వాళ్ళ అత్తమామలు అదనపు కట్నం కోసం వేధించేవారని ఆమె పేరెంట్స్ కూడా అంటున్నారు. ఇక ట్విషా గతంలో మోడలింగ్ రంగంలో రాణించింది. ఆ తర్వాత మిస్ పూణేగా గెలిచింది. ఈమెకు 2024లో ఓ డేటింగ్ యాప్ ద్వారా సమర్థ్ సింగ్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. అతనే తన భర్త అన్నమాట. సో ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇక పెద్దల్ని ఒప్పించి 2025 డిసెంబర్లో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్ళైన 5 నెలలకే ఆమె జీవితం నరకప్రాయంగా మారింది. ట్విషా శర్మ మృతి చెందిన రోజు, ఆ రోజు రాత్రి ఏం జరిగింది? సో ఈ విషయం గురించి ట్విషా సోదరుడు వివరించాడు. మే 12న రాత్రి 10:05 ట్విషా తన తల్లికి ఫోన్ చేసి అత్తగారింట్లో జరుగుతున్న నరక యాతన గురించి ఏడుస్తూ చెప్పింది. తన తల్లితో మాట్లాడుతూ ఉండగా భర్త గదిలోకి వచ్చాడనమాట. సో భర్త రాగానే ఫోన్ కట్ అయిపోయింది. ఆ తర్వాత ఎంతసేపు ఫోన్ చేసినా ట్విషా ఫోన్ లిఫ్ట్ చేయలేదు.
ఇక రాత్రి 10:15 అత్త గిరిబాలా సింగ్కు ఫోన్ చేశారు వాళ్ళ అమ్మగారు. ట్విషా గదిలోకి వెళ్ళి చూడమని ఆమె తల్లి బ్రతిమాలింది. సో సరిగ్గా 5 నిమిషాల తర్వాత అంటే 10:20 ట్విషా శ్వాస తీసుకోవడం లేదంటూ అత్తగారింటి నుంచి ఫోన్ వచ్చిందని వాళ్ళ అన్నయ్య చెప్పారు. అంతేకాదు వారి ఇంటి నుంచి హాస్పిటల్ 5 నిమిషాల దూరంలోనే ఉంది. అయినా సరే 11:30 వరకు హాస్పిటల్కు తీసుకెళ్లలేదు. కావాలనే ఆలస్యంగా తీసుకెళ్లారు. అప్పటికే ట్విషా మరణించిందని డాక్టర్లు కూడా చెప్పారు. అంతేకాదు తాను మరణించడానికి వారం రోజుల ముందు ట్విషాకు ఇష్టం లేకపోయినా అబార్షన్ చేయించారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఈ కేసు కేవలం ఒక ఫ్యామిలీ ఇష్యూ కాదు, దేశవ్యాప్తంగా దీని గురించి చర్చ అవుతోంది. ఎందుకంటే ప్రతిరోజు కొత్త డీటెయిల్స్ బయటకు వస్తున్నాయి, కానీ క్లారిటీ మాత్రం రావడం లేదు. మరి అసలు నిజమేంటి? ఇది నిజంగా సూసైడేనా, లేక మానసిక వేధింపుల ఫలితమా, లేక ఇంకా బయటకు రాని నిజాలు ఇంకేమన్నా ఉన్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానం రావాల్సిందే. ఎందుకంటే ఒక అమ్మాయి ప్రాణం పోయింది. ఇక్కడ నిజం బయటకు రావడం చాలా ముఖ్యం. ఇక ట్విషా పేరెంట్స్ విషయానికి వస్తే ట్విషాకి రీపోస్ట్ మార్టం చెయ్యాలి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే నిజానిజాలు బయటపడాలి. సో నిజంగానే ట్విషా పేరెంట్స్కు న్యాయం జరుగుతుందా? లెట్స్ సీ. అండ్ ఆల్సో ఒక అమ్మాయి మెంటల్గా, ఫిజికల్గా, ఫైనాన్షియల్గా ఎంతో దారుణంగా అంటే అత్తగారింట్లో అంతగా హింసించారు. సో ఈ హింసకు తనకి న్యాయం జరుగుతుందా అనే విషయాలు మనం చూద్దాము. నిజానిజాలు బయటకు వస్తాయేమో. లెట్స్ సీ. సో ఇది వాటి పాడ్కాస్ట్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.